ఈ గణేశుడు పెడితే బస్సులా మొత్తం బస్సు కదిలిపోతాయి. ఏడికైనా మొదలు పెడితే ఈడ దాకా మీకు ఏ గణేష్ కావాలో చెప్పారు, ఆ గణేష్ అడుగుదాం. అరే రే 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 ఎవరు మా రియాక్షన్ చూడ చెట్లు గణేష్ ఎవరి చిన్న గణేశుడు ఎంత మస్తుంది. ఇది పెడదాం రా అన్నాము. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడైతే మార్నింగ్ లేచినాం అనమాట. లేచి గణేశులు చూడడానికి అయితే పోతున్నాం. ఆడైతే సుజగాడు ఉన్నాడు. గాయ్స్ నవీన్ యాదవ్ డెకరేషన్ చూడొచ్చు. ఎమ్మెల్యే సాబ్ ఏం కాదు మన కార్ ఫ్లెక్స్ చేస్తున్నాడు అనమాట నవీన్ అన్న. చూసిరా కార్ వెళ్ళేటప్పుడు చూడొచ్చు ఎట్లుంటుందో కార్. నవీన్ అన్న కన్నా వెంకటన్న కాన్వే సూపర్ ఉండదు. గాయ్స్ ఇంకా ఖైరతాబాద్ గణేష్ చూడడానికి అయితే వచ్చినాము. ఎవరి ఆడ ఖైరతాబాద్ గణేషుడు అయితే మస్తు అవుతుంది. వెదర్ చూడొచ్చు ఎట్లుంది, పోమంది. ఇంకా గణేష్ మేకింగ్ అయితే మా సందీప్ కళాకారు చేస్తున్నాడు చూడండి. ఎవరు ఇడు అన్న ఉన్నాడు, అన్న కలుద్దాం. బిల్డింగ్ వర్క్ పొద్దున 6 గంటలకే స్టార్ట్ చేసింది అనమాట. గణేష్ 6 గంటలుగా 5 గంటలనే స్టార్ట్ అవుతుంది, నడుస్తూనే ఉంటుంది. ఇక మీకు కనిపిస్తుందా లేదా 5x ఇట్లా బిల్డింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా ఏమంటారు మట్టితోని చేయాలి. ఒక నెల ఉందనమాట. నెలలో మొత్తం ఇంకా మంచిగా చేసేసారు గణేషుని. ఇంకా చూడండి ఇప్పుడు చూడడానికి ఎంత ఈజీగా ఉంది, అప్పుడు అంత ఈజీ కాదమ్మా. ఇంకొక 10 రోజుల్లో మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంకోటి ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ కూడా ఆగమన్ చేస్తారు. అబ్బో హైదరాబాద్ లేడే అయ్యారు ఆగమన్ అట్లా చేస్తారు ఖైరతాబాద్. ఇప్పుడే తుల్పేట అయితే ఎంటర్ అయినా. తుల్పేట రాగానే ఆ వైదే వేరు. కానీ ఓన్ లేడు ఇప్పుడు. 4 రోజులు ఆగితే మొత్తం నిండిపోతారు. పొద్దున 5 కాదు, కొంచెం గంటలు ఆగితే నిండిపోతారు. దుల్పేటలకు రాగానే గణేషులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరు ఏడికైనా మొదలు పెడితే ఈడ దాకా మీకు ఏ గణేష్ కావాలో చెప్పారు, ఆ గణేష్ అడుగుదాం. ఇది చూడండి ఎట్లుంది, ఇది చూడండి. ఇంకా దీంట్లో ఐస్ వర్క్ కావాలి, ఇంకా చాలా పని పెండింగ్ ఉంది. కానీ గణేష్ వచ్చి ముందే బుక్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత రేట్లు. ఇది తోపు ఉంది. అరే మస్తే సేమే వీడియోలో అయితే ఇంకా కిరాకు ఉంది, లైవ్ ఏమో కానీ. ఎవరు గాయస్ ఈ గణేష్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక్కడ నంబర్ ఉంది, అది నా నంబరే, ఫోన్ చేయండి సరేనా, చెప్తా ప్రైజ్ ఎంత. ధ్రువ్ సింగ్ కళాకార్. దాని లోపల వేయడానికి ఆ షెడ్ లోపలికి మళ్ళీ బయటికి రావాలంటే. ఎవరి చిన్న గణేశుడు ఎంత మస్తుంది. ఇది పెడదాం రా అన్న మా వాళ్ళు వినరు. 3 ఫీట్ 4 ఫీట్లు చాలన్నా వినరు. గుడి అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటది. నువ్వు రాత్రి రా పొద్దున్న రా ఎప్పుడు నడుస్తూనే ఉంటది గుడి. ఈ గల్లీలో పోతున్నాం ఇప్పుడైతే. ఈ గల్లీలో ఉన్నాయి గణేశులు. గాయస్ వచ్చేసినాం. ఇంకా కలరింగ్ ఫుల్ అయిపోయిన గణేశుల దగ్గరికి అయితే వచ్చినాం. ఇగోరీలో కూడా ఎట్లుంది గణేశుడు. ఈ గణేశుడు పెడితే బస్సులా మొత్తం బస్సు కదిలిపోతాయి. ఇక వాడు ఎంతున్నాడు దాని ముంగడ. ఇక నన్ను అంతా కూడా లేడు. ఇక ఇట్లా ఉడాల్సి వస్తుంది గణేశుడు. ఇక ఈ గణేశుడు చూడొచ్చు. అవి ఏమున్నాయి గణేశులు. కళ్ళు చూడండి, తోపు కళ్ళు అయితే. ఎవరి బాబాయ్కి అయితే ఈ గణేశుడు కావాలంటాడు చూస్తే. అట్లుంది గణేశుడు. అయితే ఒక షెడ్ దగ్గరికి పోతాము. దాంట్లో గణేశులు ఎట్లుంటాయి అంటే అబ్బా 7 ఉండవు అట్లాంటి గణేశులు. మొత్తం 1 మ్యాన్ షో సుందర్ కళాకారు చూపిస్తే ఇప్పుడు ఆడికి పోదాం. ఇక అవుతున్నాయి ఇంకా గణేశులు. అది ఓడమ్మా పడిపోయేటట్టు ఉంది. గాయస్ కలర్లు అయితే అయిపోయినాయి. గణేశుడు చూడండి, కవర్లు ఉండే మీకు అంత ఫినిషింగ్ అనిపిస్తలే కానీ కవర్ తీస్తే నై పిసల్ మేరా 150కే చెప్పాలి నై పిసల్. ఇంకా ఈడ గణేశుడు లోపల అడగడానికి పాము ఎట్లా కనిపిస్తుంది. ఒరే సుజల్ అబ్బాబ్బా ఈడ ఉడన్ గైస్ ఫైనల్లీ బుక్ చేసేసినాం గణేశుడు. ఇదే మాది. పిచ్చోళ్ళు అయిపోవాలి మీరు. గణేశుడు చూస్తే పిచ్చోళ్ళు అయిపోవాలి, నిజంగానే పిచ్చోళ్ళు అయిపోవాలి. అబ్బా బాబా ఏ దగ్గర పాగాల जाता अरे रे 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 रे
ఇక మా రియాక్షన్ చూడవచ్చు ఎట్లుంది గణేష్ ఇంకా రాలేరేంది గణేష్ని చూసి ఖుషి అయిపోవాలి. ఇక ఇది చూడండి. ఆహా ఆహా రియల్ చెప్తున్నా గూస్ బంప్స్ వస్తున్నాయి గణేష్ని చూస్తున్నా. ఇది గణేష్ని చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. కలర్ అయినది గణేశుడు ఈడ వితౌట్ కలర్. ఇక రీడ కూడా ఉంది గణేశుడు. ఇంకా మీరు అడుగుకి ఒక గణేశుడు కనిపిస్తూనే ఉంటారు మీకు. గాయస్ చూసిరు కదా ఎట్లున్నాయి గణేశులు. ఇంకా మామూలుగా అయితే ఇంకా ఉండి ఆగిపోయింది, స్టక్ అయిపోయింది అడిగించి అడిగించి అట్లున్నాయి గణేశులు. నిజంగా మీరు ఏ గణేశుల దగ్గరికైనా రండి, లాస్ట్కి ఇక్కడికి రావాలి. మస్తు అనిపిస్తాయి గణేశులు. గణేష్ సింగ్ కళాకార్, సుందర్ కళాకార్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ కుందన్ వరకు అలాగ ఉంటుంది. ఇది సైమ్ ఐసా నెలగా ఉన్నా ఈ గణేశుడు. తొండంలా 5 మంది వచ్చేసారు లోపల. పాత గణేశుడు లాస్ట్ ఇయర్ కానీ చూడాలి తప్పదు. కానీ కలరింగ్ మళ్ళీ చేస్తారు, రీకలర్ చేస్తారు. అప్పుడు మీకు అనిపించదు కొత్త ఏదో పాత ఏదో కూడా అర్థం కాదు మనకి. కలరింగ్ చేసి పాలిష్ కొడుతుంది మస్తు అంటే అప్పుడు ఇక ఈ పొక్కల్లో తోడుతున్నాం మేము. ఇట్లా చూసి దొంగలు అనుకోగలం. అంకుల్ అయితే దొంగలాగా నిలుస్తుండ్రు, అక్కడిక్కడ చూస్తున్నాం మమ్మల్ని కొట్టేటట్టే. వీడియో ఇస్తున్నాను కొట్టగలనని. మరి ఆ గణేష్ వేరయ్యా, ఆ గణేష్ వేరయ్యా వేరు. గణేష్ చూడండి ఎట్లుంది, దర్శక చూపిస్తే ఎట్లుండే అలాగ ఉంటుండే. మస్తు సేమ్ ఇట్లానే బ్లూ కలర్. ఆకలి అవుతుంది, టిఫిన్ చేస్తున్నాం ఇక. నేనేమో మొన్నక బిస్కెట్, వాడేమో ఓరియో బిస్కెట్. ఈరోజుకి చాలు. ఇంకా ఏడున్న గణేషులు చూసి ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోయినాం. कैसा अरे वो गुंदन वर्क का असल नेक्स्ट लेवल है, पर इस पर समझ में नहीं आ रहा. वहाँ गए तो वो गणेश पे डिटेलिंग ही चले गए. ఐస్ అయితే ఏ ఐస్ పనికిరావు, అంత మస్తు ఉన్నాయి ఐస్ అయితే అండి. ఈ గణేష్ చూసి గెస్ చేయొచ్చు మీరు మేము ఎడిపోతున్నాం. గణేష్ సింగ్ కళాకార్ లోపలికి అడుగుతారు మమ్మల్ని కొట్టేటట్టు ఉన్నారు. లోపల పోతే ఎవరు లోపల గణేశుడు ఉన్నాయి. ఈ గల్లీలో ఒక కిరాక్ మనిషి ఉంటాడు. ఈ గల్లీలో ఆ మనిషిని చూపిస్తాడు అండి. धुलपेड़ में इतना बड़ा घर रहना हो तो क्या रहना. వెల్కమ్. ధూల్పేటలో అయితే మంచి గణేశులు అయితే చూసుకున్నాం. చూసుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మాకైతే మంచిగా అనిపించింది గణేశులు చూసి. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇక్కడ ఒకటి సీజన్ మాట ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లోకి అసలు రాకది. పతంగులు బాగుండవాడ, పతంగులు బాగుండవాడు వచ్చి రేట్లు చెప్పి కస్టమర్ గుంజుతాడు. వేస్ట్ అది. ఇదే బిల్డింగ్ సీజన్ మా ఇప్పుడు ఏం పెట్టిండో సీజన్ మా.